గౌతమ్ అహల్యకు విడాకులు ఇప్పించడానికి గౌతమ్ ఫ్యామిలీ, తర్వాత నందు ఫ్యామిలీ, యామిని వీళ్ళందరూ కలిసి వస్తారు కోర్టుకి. వచ్చిన తర్వాత గౌతమ్ని చూసి నందు వెటకారంగా ఇలా అంటాడు, విడిపోవడానికి కలిసి వచ్చారేంటి, విడివిడిగా బాధగా వస్తారనుకున్నా అని చెప్పేసి వెటకారంగా అంటాడు నందు. అప్పుడు యామిని వాళ్ళని చూసి ఇలా అంటుంది, వాళ్ళు బాధపడినా కోప్పడినా చేయగలిగింది ఏమీ లేదు. ఆల్రెడీ డివోర్స్ అప్లికేషన్ మీద వాళ్ళు సంతకాలు పెట్టారు. కాసేపట్లో ఎలాగో విడాకులు వస్తాయి, అవి తీసుకొని అహల్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్ అతిథి మెడలో తాళి కడతాడు అని చెప్పేసి సంతోషంగా అంటుంది యామిని. తర్వాత అంటుంది కదా, ఇలా కాకుండా ఏమైనా జరిపించాలనుకుంటే వాటి పరిణామాలు వేరుగా ఉంటాయి అని చెప్పేసి అని అంటుంది కదా. శ్రావ్యజ్ కాపురం నీ మీదనే ఆధారపడి ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా అహల్యకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతుంది. అయితే అది విని వాళ్ళ నాయనమ్మ ఉండి అంటుంది కదా, వీళ్ళిద్దరూ వేషాలు వేయకూడదన్న వీళ్ళతో పాటు నేను కూడా వచ్చాను యామిని అని చెప్పి అంటుంది గౌతమ్ వాళ్ళ నాయనమ్మ భానుమతి గారు. తర్వాత కోర్టు లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని పిలుస్తారు. కేసు నంబర్ 317/21 మిస్టర్ అండ్ మిస్సెస్ వాళ్ళిద్దరు వచ్చి నిలబడతారు. నిలబడిన తర్వాత లాయర్ గారు వస్తారు. వచ్చి ఇలా అంటారు, వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నారు మై లార్డ్, మ్యూచువల్ డివోర్స్ అని చెప్పేసి అంటారు లాయర్ గారు. అప్పుడు వీళ్ళని జడ్జి గారు చూస్తారు. చూసి అహల్యను చూసి తనేమైనా జాలిపడి తనకేమైనా టైం ఇస్తుందా, లేకపోతే ఎలాగో సంతకాలు పెట్టారని డివోర్స్కి అప్లై చేసినందుకు డివోర్స్ వస్తాయా, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.